వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావణీస్ కుకింగ్. చూసారు కదా, ఇవాళ మన రెసిపీ గోరు చిక్కుడు ఫ్రై అండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు ఇలా గోరు చిక్కుడు తీసుకొని ఇవి చక్కగా వాష్ చేసి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. వీటిని మరోసారి ఇలా వాష్ చేసుకొని కుక్కర్లో 1-2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందామండి. చూసారు కదండి, వీటిని ఇలా ఇంకో 2 సార్లు క్లీన్ చేసి ఇలా కుక్కర్లోకి తీసుకొని ఈ చిక్కుడుకాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఇందులోకి ఇలా కల్లుప్పు వేసి కుక్కర్కి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ ఉంచుకున్నామండి. ఇది హై ఫ్లేమ్లోనే 2 విజిల్స్ వచ్చే వరకు ఇలా కుక్ చేసుకుందాం. ఇలా కుక్కర్ 2 విజిల్స్ అయితే వచ్చేసాయిందండి. ఇప్పుడు ఇలా స్టీమ్ అంతా పోయే వరకు ఇలా ఇచ్చేసి ఇలా కుక్కర్ ఓపెన్ చేసి ఇలా ఒకసారి ఉడికాయలు అయితే చెక్ చేసుకొని ఇవి చక్కగా ఉడికాక ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మనకు మరీ ఎక్కువ ఉడికినా బాగోదు. ఇలా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా కూడా చక్కగా వంపేసి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసుకుందామండి. చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 గంటల వరకు ఆయిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా చక్కగా హీట్ అయ్యే వరకు ఇలా వెయిట్ చేద్దామండి. ఆయిల్ అంతా కూడా చక్కగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. అలాగే జీలకర్ర కూడా ఇలా తీసుకున్నామండి. ఇదంతా చక్కగా ఇలా దూరగా ఫ్రై అవుతాం. ఇదంతా కూడా చక్కగా ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ ఉడికించి నీళ్ళుంచి పక్కన ఉంచుకున్న ఈ చిక్కుడుకాయ ఇందులో తీసుకున్నాం. ఈ మొత్తం కూడా ఒకసారి ఇలా కలిపి ఇలా ఫ్రై చేసుకున్నామండి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నామండి. మనం ఉడికించుకునేప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని వేసుకోవాలి. మరి ఉప్పు ఎక్కువైనా టేస్ట్ బాగోదు. ఇప్పుడు ఈ సాల్ట్ అంతా ఇందులో చక్కగా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకున్నామండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్నాం. ఇందులోకి ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నామండి. ఈ వెల్లుల్లి అంతా కూడా ఇలా చక్కగా కలిసేలాగా ఇలా కలిపి ఇలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చింది. ఇలా కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కూడా ఇలా చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. కారం ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకుందామండి. మీరు స్పైసీ కొంచెం ఎక్కువ తినైతే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇలా ఒక 2 మినిట్స్ ఈ కారం పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి. ఈ కారం అంతా కూడా ఇలా చక్కగా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు ఇందులోకి పల్లి కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుందాం. ఈ పల్లి కారం వేరుశెనగ పప్పులు అలాగే ఎండుమిర్చి జీలకర్ర అలాగే వెల్లుల్లి వేసి ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి. ఈ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం. ఇది వేసాక ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని స్టవ్ మీద తీసుకున్నామండి. కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది సర్వ్ చేసుకున్నామండి. చూసారు కదండి, ఇలా వేడివేడిగా గుమగుమలాడే గోరుచిక్కుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కూడా చాలా బాగుంటుందండి కలుపుకొని తినడానికి. అలానే రసంలో కూడా మంచి కాంబినేషన్. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే సేమ్ ప్రాసెస్తో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. Thank you for watching. Please do like, share and subscribe to our YouTube channel Shravani's Cooking.